మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఈ మహాదారి ఓ మాయదారి అంటూ కోల్కతా చెన్నైలు కలిపే కీలక జాతీయ రహదారి ఇప్పుడు ఆ దారిలో ప్రయాణం అడుగడుగున గండాలమయం. NH-16 అంటే ఆంధ్రప్రదేశ్లో 1021 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో సురక్షితంగా ప్రయాణించాలంటే ఎంతో నేర్పు ఉండాలి, లేదా అదృష్టమైన ఉండాలి. అదుపు లేని వేగంతో ఓ బైక్ దూసుకురావచ్చు, సర్వీస్ రోడ్లో నుంచి హఠాత్తుగా ట్రాక్టర్ ఎదురుపడచ్చు, రాంగ్ సైడ్లో కారుతో ఓ పెద్ద మనిషి ప్రత్యక్షం కావచ్చు, నిబంధనలో లేని ఓ డివైడర్ మీ అదృష్టానికి అడ్డుకట్ట వేయచ్చు. మెజార్టీ వాహనదారులకు కనీస బాధ్యత ఉండదు, అదుపు చేయాల్సిన యంత్రాంగానికి ఏమీ పట్టదు. రాష్ట్ర పరిధిలోని ఈ 16వ నెంబర్ జాతీయ రహదారి మొత్తాన్ని ఈనాడు క్షుణ్ణంగా పరిశీలించింది. రహదారి స్థితిగతుల నుంచి వాహనదారుల పౌరస్పృహ వరకు ప్రతి అంశాన్ని అధ్యయనం చేసింది. 1021 కిలోమీటర్ల రహదారిని 10 భాగాలు విభజించుకుని 10 బృందాలు పరిశీలించినాయి అంటూ ఒక డీటెయిల్డ్ స్టోరీ రాసుకొచ్చారు. చాలా మంచి వార్త, వాస్తవంగా బాధ్యతాయుతమైనటువంటి వార్త, సామాజిక చైతన్యంతో పాటు ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని ఎలర్ట్ చేసే వార్త. కాకపోతే ఇదివరకు ఇట్లాంటి వార్తలు రాగానే యంత్రాంగం పరుగులు పెట్టేది, పని చేసేది, దానికి పరిష్కారాలు చూసేది. ఇప్పుడు అలాగున్న ప్రభుత్వాలు అంటే లేవు. సామాజిక అంశాలు కావచ్చు, ప్రజా సమస్యల గురించి తీరికగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్న రోజులు కావు. కాకపోతే ఇప్పుడు ఈనాడు రాసింది కాబట్టి ఏమైనా చేస్తారేమో చూద్దాం, చెయ్యాలని కూడా కోరుకుందాం. కాకపోతే గరిష్టంగా 850 లోక్సభ స్థానాల సంఖ్య పెంపు మీద కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 54% వరకు సీట్లు పెరిగే అవకాశం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సిద్ధం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఇప్పుడున్న లోక్సభ స్థానాల గరిష్ట సంఖ్య 550ని గరిష్టంగా 850 వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 815గా, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. దీని ప్రకారం దేశంలో లోక్సభ స్థానాలు 54.54% మేర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆర్టికల్ 81(1) కింద రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే గరిష్ట లోక్సభ సభ సంఖ్య 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి గరిష్ట సంఖ్య 20గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇందులో 2026 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాలను పునర్విభజించడానికి వీలు కల్పిస్తూ ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332, 334 సవరణలు ప్రతిపాదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా పెరిగేవి ఏంటంటే రాజ్యాంగంలో గరిష్టంగా 550 లోక్సభ స్థానాలకు పేర్కొన్న ప్రస్తుతం 543 మాత్రం ఉన్నాయంటే గరిష్ట సంఖ్యలో 98.72% నియోజకవర్గాలు ఉన్నట్లెక్క. ఆ నిష్పత్తి ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త స్థానాల సంఖ్య 845 ఖరారు చేసే సూచనలు ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి IBM నుంచి వచ్చేసరికల్లా తయారు చేయాలి. క్వాంటమ్ టెక్నాలజీలో ఇక స్వావలంబన. IBM సంస్థ వచ్చే డిసెంబర్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే నాటికి అలాంటి కంప్యూటర్ని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేయాలని అమరావతి క్వాంటమ్ మిషన్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. క్వాంటమ్ పరిశోధనలకు నిధుల కొరత లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేడు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి లోకేష్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల చేయనట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా చెప్పారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఉదయం 10:31 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారన్నటువంటిది హైలైట్ చేశారు. కాస్త మొన్న తెలంగాణ వాళ్ళు ముందు రిలీజ్ చేసినట్టున్నారు. లేకపోతే ఆల్ ఖైదా కంటే వైకాపా ఏం తక్కువ, తీవ్రవాదాన్ని మించి ప్రమాదకరంగా ఆ పార్టీ ఉన్మాదం, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు, ఆస్తి కోసం సొంత చెల్లిని ఇబ్బంది పెడుతున్న జగన్, అధికారం కోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టే భావజాలం వైకాపాది. జగన్ వైకాపా నాయకుల తీరుపై విరుచుకుపడిన మంత్రి కొలుసు పార్థసారథి. రోజు స్టోరీలన్నా రాయాలి, లేకపోతే ఎవరో ఒకళ్ళతోనన్నా రాయించాలి, మాట్లాడించాలి, అది వార్తలుగా రాయాలి. జగన్ని ఒక విలన్గా చూపించేటటువంటి ప్రయత్నం వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచినే కాదు, మొన్న గెలిచిన రోజు నుంచి వేస్తున్న ఎత్తుగడ. లేకపోతే ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్ అంటూ పశ్చిమాసియాలో ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్పై యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సంభాషించడం ఇది రెండోసారి. ఈ ఏడాదిలో మూడోసారి. ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు సంభాషించినట్టు సమాచారం. పశ్చిమాసియాలో పరిస్థితులు, హార్ముజ్ జలసంధిని తెరవడం, భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం, మరికొన్ని రోజుల్లో 2 దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు తదితరాలపై ప్రధానంగా చర్చించినట్టు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిల్వర్ డివిడెండ్
వృద్ధులు యువత మధ్య వారధి, పదవి విరమణ పొందిన 50,000 మందితో ఏర్పాటు, పెద్దల అనుభవం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రభుత్వ ప్రణాళిక, వృద్ధుల అనుభవం జ్ఞానం సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక, వారి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే సమాజానికి వారి అనుభవాలు పంచాలని సిల్వర్ డివిడెండ్ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు ఇలా వివిధ రంగాల్లోని 50,000 మంది నిపుణులు సిల్వర్ స్కిల్ రిజిస్ట్రీ పేరుతో నమోదు చేయబోతుంది. వీళ్ళందరితో వివిధ రంగాల్లో యువతకు శిక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా వృద్ధులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఇళ్లకే పరిమితమైన వాళ్ళు మినహా మిగతా వారి సేవలు ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన. వివిధ రంగాల్లో నిపుణులైన వారిని పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, సామాజిక సంస్థల మార్గదర్శకాలుగా నియమించబోతుంది. వాళ్ళకి నచ్చిన పని చేసేలా ప్రోత్సహిస్తూ సిల్వర్ క్లబ్లు, సామాజిక కేంద్రాలు ఏర్పాటు చేసి ఒంటరితనం దరిచేరకుండా చూస్తారు. బృంద చర్చలతో మిగిలిన వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా చేస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఆడుదాం ఆంధ్ర దోచేశారు చూశారా, వైకాపా హయాంలో ఆటల పేరిట 20 కోట్ల రూపాయలు తినేశారు. నాసిరకం క్రీడా సామగ్రి సరఫరా చేసిన చర్యలు నాటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రధాన పాత్ర. వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక, కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తునికి సిఫార్సు. దాదాపుగా ఇంకొక ఏడాది పాటు దీని మీద కమిటీ, సిఐడినో లేకపోతే కనుక ఏసీబీనో వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళు రోజు ఏదో ఒకటి అదిగో అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం అని చెప్పడం రోజు నడుస్తుంది. ఇంకొక ఏడాది పాటు ఈ వార్తలు నడిపించేందుకు ఎత్తుగడ కనబడుతోంది. ఇకపోతే కొత్తగా 13 లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజనతో ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు తదితర చోట్ల పెరిగేటటువంటి అవకాశం. ప్రస్తుతం 3 మహిళా ఎంపీలు, 33% రిజర్వేషన్తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం. రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాల ముఖ్య చిత్రం మారబోతుంది. పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు మరో 13 వరకు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ నేపథ్యంలో చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఇదే స్థాయిలో పెరగబోతుంది. కేంద్రం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా లోక్సభ నియోజకవర్గాల పెంపును ప్రతిపాదిస్తోంది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే సమాజం బాగు కోసమే రెడ్ బుక్, రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ విధ్వంసం, వైకాపా ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి, పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో మంత్రి నారా లోకేష్. రాజారెడ్డి రాజ్యాంగంతో జరిగిన విధ్వంసం నుంచి సమాజాన్ని బాగు చేసేందుకు రెడ్ బుక్ వచ్చిందని విద్యా, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణ తరగతిలో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్లు సెషన్లో మంత్రి మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, పోర్టులు, హార్బర్లపై వల ప్రైవేట్ పరం చేసేందుకు బాబు సర్కార్ ప్రత్యేక మార్గదర్శకాలు. 26,500 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు వైఎస్ జగన్ శ్రీకారం. వైఎస్ఆర్సీపీ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి. చంద్రబాబు అధికారంలోకి రాగానే జువ్వలదిన ఫిషింగ్ హార్బర్లో 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్ కేటాయింపు. మచిలీపట్నం హార్బర్ దగ్గర షిప్ బిల్డింగ్ యూనిట్కి సైతం టెండర్లు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టాక పోర్టుల పనులకు లంగరు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణ గడువు పెంచేందుకు ఉత్తర్వులు. ఆగస్టులోని ప్రధాన చేతుల మీదుగా ప్రారంభమైన జువెల్దిన ఫిషింగ్ హార్బర్ వాటిని ఇంతవరకు అందుబాటులోకి తేకపోగా ప్రైవేట్ సంస్థలు కట్టబెడుతున్నవైన 2 ఏళ్ళు అవుతున్న రెండో దశ ఫిషింగ్ హార్బర్ల పనులను పట్టించుకొని కూడా ప్రభుత్వం హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని సగానికి కుదించి మత్స్యకారుల నోట్లో మట్టి. 24లో 90% పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టు జగన్ సీఎంగా కొనసాగుంటే తీర ప్రాంతం పారిశ్రామికంగా కళకళలాడేదంటున్న స్థానికులు. జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులో తెచ్చుంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి. రాష్ట్ర జేఎస్డీపీ అదనంగా 9,000 కోట్లు పెరిగి ఉండేదంటున్న నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మళ్లీ చర్చలు 2 రోజుల్లో జరగచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాది బాధ్యత రాహిత్యం, హార్ముద్ దిగ్బంధంపై చైనా, పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య 2వ దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా వచ్చే 2 రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తొలి దేశ మాదిరిగానే ఈ చర్చలు కూడా పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. గత 24 గంటల హార్ముద్ జలసంధితో పాటు ఇరాన్ రేవులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హార్ముజ్ను అమెరికా దిగ్బంధించడానికి చైనా తీవ్రంగా తప్పుపట్టింది అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే రాజకీయ రాబందు, అవినీతి చంద్రిక, ఇది చంద్రబాబు నిజస్వరూపం. ఆనాటి కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్ దగ్గుబాటి, చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వెల్లడించిన మామ ఎన్టీ రామారావు, బాబు కుట్రలో అవినీతిని దూయబెట్టిన తోడలు దగ్గుబాటి, ఒక చరిత్ర కొన్ని నిజాల పుస్తకంలో బాబుని ఎండగట్టిన వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే టీడీఆర్ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు, బాండ్లు ఐచ్ఛికమే తప్పనిసరి కాదు, బాధితులు ఆ బాండ్లను తిరస్కరించేటప్పుడు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. భూశాఖాన్ని పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఒంగోలు మున్సిపల్ అధికారి తీరును తప్పుబట్టి న్యాయస్థానం. బాధితులకు 2013 భూశాఖను చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలనే ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు అమరావతి అంతులేని ఫాంటసీ, మావిగన్పై సమాధానం చెప్పలేక భూత పురాణాల, జగన్ ప్రతిపాదనకు మేధావుల హర్షం, బాబు అంటుకు ఆక్రోశం. అమరావతిలో అంతులేని అవినీతి, చదరపొడికి 14,800, డిజైన్లకే 400 కోట్లు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నప్పుడు 47,000 కోట్లు అప్పులు ఎందుకు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 5,500 కోట్ల దోపిడీ, టీడీపీ జనసేన పార్టీల ఆఫీసులు అమరావతిలో కాకుండా హైవే పక్కన ఎందుకు, 2 లక్షల కోట్లు అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు బొగ్గన ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీద వెన్నుపోట్లకు సాక్ష్యం ఇదిగో,
నిబంధనలకు విరుద్ధంగా మన రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాలను దాటి వచ్చిన తమిళనాడు బోట్లను నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే స్వార్థం కోసం వాటిని రాత్రికి రాత్రి మాయం చేసిన గనులు కూటమి నేతలేనని తెలిపింది. ముఖ్యంగా వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నాళ్లు బొకాయించిన టీడీపీ ఎంపీ బేదమస్తానరావు అసలు సూత్రధారని స్పష్టమైంది. బోట్ల మాయ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారితో ఎంపీ స్వయంగా మాట్లాడారు. ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులతో భేదానుచరులు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. వీరే బోట్లు వదిలేశారనే విషయం ఫోన్ కాల్ రికార్డ్స్ డేటా ఆధారంగా బయటపడింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీ పరిధిలోకి వచ్చి తమ పట్టగొడుతున్నారని న్యాయం చేయాలని స్థానిక మత్స్యకారులు వేడుకుంటే వారిని ఏమార్చి వారి నాయకులు కొనేసి ఎంపీ తన అనుచరుల సాయంతో తమిళనాడుకు చెందిన 4 బోట్లను దొంగచాటుగా విడిపించి పంపించేసిన భాగవతానికి తిరుగులేని సాక్ష్యంగా కాల్ డేటా వెలుగులోకి వచ్చింది. బోట్ల వివాదంలో మత్స్యకారులు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వదిలేసిన బోట్లను వెనక్కి రప్పించాలని అడుగుతున్నారు. అలాగే వాటిని వదిలేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేపథ్యంలో తాజాగా ఫోన్ కాల్ డేటా సంచలన విషయాలు వెల్లడించింది. బీద మస్తానరావుతో పాటు ఆయన అనుచరులు సైతం బోట్ల మాయ వ్యవహారంలో నిందితులతోనూ బోట్ల యజమానులతో మాట్లాడినట్టు కాల్ డేటా బయటపెట్టింది. ఎంపీ బీదమస్తాన్ అనుచరుడు బోట్ల వ్యవహారంలో నిందితుడైన కొండూరు పొలిశెట్టి అనే పాతపాలెంకి చెందిన వ్యక్తి తమిళనాడు మత్స్యకారులు తీసుకెళ్లిన బోట్ల యజమాని అశోక్తో ఫోన్లో గత ఏడాది డిసెంబర్ 1 నుంచి ఏడాది మార్చి 16 వరకు దాదాపు 77 సార్లు మాట్లాడారు. ఇందులో ఒకసారి పొలిశెట్టి ఫోన్ చేస్తే మరోసారి అశోక్ చేశారు. వీళ్ళిద్దరూ 3 నెలల పాటు మాట్లాడుకున్నారు. అదేవిధంగా బోట్ల మాయ వ్యవహారంలో నిందితుడుగా ఉన్న అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం గ్రామానికి చెందిన తోటయ్య అనే వ్యక్తితో భేదమస్తానం చేయడానికి పొలిశెట్టి అదే డిసెంబర్ 1 నుంచి ఏడాది మార్చి 9 వరకు 19 సార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్టు ఫోన్ కాల్ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తోటయ్య సైతం బోట్ల యజమాని అశోక్తో మాట్లాడారు. అది కూడా గత ఏడాది డిసెంబర్ 1 నుంచే మొదలైంది. దాదాపు 46 సార్లు వీళ్ళిద్దరు ఫోన్లో సంప్రదింపులు జరుపుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తోటయ్య ఎంపీ బీదమస్తానరావుతో ఫోన్లో మాట్లాడడం బయటపడింది. గత ఏడాది అక్టోబర్ 30, నవంబర్ 8, డిసెంబర్ 31, ఏడాది జనవరి 15, ఫిబ్రవరి 28 తేదీలో ఎంపీకి ఫోన్ చేసి తోటయ్య అన్ని విషయాలు అప్డేట్ చేస్తూ వచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విజయ్ 3D ప్రతిబింబంతో ప్రచారం హలోగ్రామ్ సాంకేతికతతో స్వయంగా ప్రసంగిస్తున్నట్టు ఏర్పాట్లు టీవీకి అభ్యర్థి వినూత్న ప్రయోగం. ప్రముఖ సినీ నటుడు తమిళ వెట్రిగలిగం అధ్యక్షుడు విజయ్ స్వయంగా వచ్చి ప్రచారం చేస్తున్నట్టు అనిపించేలా హోలోగ్రామ్ సాంకేతికతను పెంచే అభ్యర్థి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నటుడు పార్టీ అధ్యక్షుడు విజయ్ అన్ని చోట్ల ప్రచారానికి హాజరు కావడం సమస్యగా మారింది. దీంతో ఆయన కొన్ని కీలక నియోజకవర్గాలకు పరిమితం అవుతున్న నేపథ్యంలో హాలోగ్రామ్తో చేసుకొచ్చారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి 850 లోక్సభ సీట్లు, రాష్ట్రాల్లో 815, యూటీలో 35కి మించకుండా స్థానాలు. 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన, చట్టసభలో మహిళలకు 33% కోట కల్పించడం, లోక్సభ స్థానాలు పెంచడం కోసం 3 కీలక బిల్లులు, ముసాయిదా బిల్లులను సర్క్యులేట్ చేసిన ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు 50% సీట్లపై ప్రస్తావన లేదు. సుప్రీం న్యాయమూర్తి నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ ఆలస్యం అన్యాయం. 2029లో మహిళా రిజర్వేషన్లతో ప్రజాస్వామ్యం బలోపేతం. ఆలస్యమైతే దేశ మహిళలకు తీవ్ర అన్యాయం చేసినట్టే. వారి హక్కుల కోసం వేచి చూడదు. మహిళలకు ప్రధాన లేఖ. నష్టం వాటిల్తే పాత డిఎంకేం చూస్తారు. ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే భారీ ఆందోళన. తమిళనాడులోని ప్రతి కుటుంబం రోడ్డెక్కుతుంది. రాష్ట్రాన్ని సమ్మె చేయడానికి సిద్ధమే. కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అమరావతి శక్తి ఇది. క్వాంటం కళ సహకారంతో మరో చరిత్ర. రెఫరెన్స్ ఫెసిలిటీలను ప్రపంచానికి అందించాం. స్వదేశీ హార్డ్వేర్ని అందించే సత్తా రాష్ట్రానికి ఉంది. టెక్నాలజీకి లాంచ్ ప్యాడ్గా అమరావతి. తొలి టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా ఏపీ. హార్డ్వేర్ని ధృవీకరించే సామర్థ్యం వచ్చింది. క్వాంటంలో 45 లక్షల మందికి శిక్షణ ఇస్తాం. టెక్నాలజీతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మిస్తున్నాం. ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి. సీఎం ఎస్ఆర్ఎం మేధా టవర్స్లో టెస్ట్ బెడ్స్ ప్రారంభం. 2 క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు జాతికి అంకితం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు. ఇంకా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం. వయసు కుదింపుతో కుప్పలుగా అభ్యర్థనలు, దరఖాస్తులతో సచివాలయాలకు అర్హులు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో వాటిని స్వీకరించిన అధికారులు. నిరాశలో లక్షల మంది లబ్ధిదారులు. గ్రామాలకు వచ్చే ఎమ్మెల్యేలకు విన్నపాలు ఎప్పటికి ఆమోదం పొందుతాయో తెలియని స్థితి అంటూ రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. పెన్షన్ మొత్తానికి 4000 చేయడం ద్వారా ఎన్నికల హామీ నిలబెట్టుకుంది. అయితే సామాజిక పెన్షన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదిస్తామని ఎన్నికల హామీ ఎప్పటి నుంచి అమలవుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్న. 60 ఏళ్లు దాటి 65 ఏళ్లలో వయసు ఉన్న వాళ్ళంతా పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడం ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. ప్రతి మండలంలో పెద్ద సంఖ్యలో కొత్త లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమం పెన్షన్లు కావాలని దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 2 రోజుల్లో మళ్లీ చర్చలు. ఇస్లామాబాద్ వేదికగానే ఇరాన్ అమెరికా సంప్రదింపులు. ఆ దిశగా ట్రంప్ సంకేతాలు ఇంకా ధృవీకరించిన ఇరాన్. ఏర్పాట్లు చేస్తున్న పాకిస్తాన్. హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న అమెరికా నిర్బంధం. ఇరాన్ పోర్టులకు సంబంధం లేని నౌకలు రవాణాకు అనుమతి. పలు ఇరాన్ నౌకలు వెనక్కి. హార్ముజ్ దాటిన 5 నౌకలు. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం. మధ్యవర్తిగా అమెరికా మంత్రి మార్కో. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అమరావతి వ్యయంపై దుష్ప్రచారం. సైబరాబాద్ నిర్మాణ సమయంలోనే ఇలాగే అన్నారు. హైదరాబాద్ను విస్తరించాలని నన్ను ఎవరూ కోరలేదు. ఇప్పుడు అత్యంత ఉల్లాస నగరంగా మారి తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరైంది. అమరావతి నిర్మాణానికి భూములు కొనలేదు.
రూపాయి చెల్లించకుండా భూ సమీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తే గృహ నిర్మాణాలు జరుగుతాయి, జీఎస్టీ వంటి పన్నులతో ప్రభుత్వానికి రాబడి అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. గూగుల్కి డీమ్డ్ డిస్కమ్ హోదా, రాష్ట్రంలో హోదా పొందిన తొలి ప్రైవేట్ సంస్థ ఇదే. ఇక నేరుగా విద్యుత్ కొనుగోలుకు వెసులుబాటు, సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, కొనే విద్యుత్తులో 51% రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలి, 300 మెగావాట్ల పైబడి సామర్థ్యం ఉన్న డేటా సెంటర్కి ఇకపై డీమ్డ్ డిస్కమ్ హోదా, త్వరలో జీవో జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తిరుమల వేదమయం అంటూ 4 మాడ వీధులకు 4 వేదాల పేర్లు ఖరారు చేసిన ప్రత్యేక కమిటీ, త్వరలో బోర్డు తీర్మానం, తిరుమల శ్రీవారి ఆలయానికి 4 నలుదిక్కులో ఉన్న మాడ వీధులను వేదమయంగా ఈ 4 వీధులకు 4 వేదాల పేర్లు పెట్టాలని టీటీడీ యోచిస్తుంది. ఇప్పటికే అతిథి గృహాల పేర్లను మార్చిన పాలక మండలి తాజాగా తిరుమలలో ముఖ్యమైన మార్గాలు, రహదారులకు కూడా ఆధ్యాత్మికతను చేకూర్చేలా పేర్లు పెట్టాలని నిర్ణయించింది. వివిధ దేవతామూర్తుల పేరుతో పాటు ఆళ్వార్లు, ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన చక్రవర్తులు, పురాణ గ్రంథాలు విశిష్టత కలిగిన వారి పేర్లు పెట్టాలని భావించింది. ఈ క్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్, అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు 45 పేర్లను ఎంపిక చేసింది. ప్రధానంగా ఆలయం చుట్టూ ఉన్న మాడవేదులకు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద మార్గాలుగా పిలవాలని ఖరారు చేసింది. అలాగే శ్రీవారిని దర్శించుకుని భక్తులు రోడ్డుపైకి వచ్చే ప్రధాన మార్గమైన రామ్ బగీచా రోడ్డుకి శ్రీకృష్ణదేవరాయ మార్గంగా నూతన పేరు నిర్ణయించారు. ఇలానే మరికొన్ని మార్గాలకు అన్నమాచార్య, గరుడాద్రి, పద్మావతి తదితర పేర్లను ఎంపిక చేశారు. రింగు రోడ్డుతో సహా అన్నింటికీ ఆధ్యాత్మికత ఉట్టిపడే పేర్లతో నివేదికను సిద్ధం చేశారు. తదుపరి జరగనున్న పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.